సమంతకు ప్రస్తుతం ఎక్కడికెళ్ళినా ఎదురవుతున్న $1,000,000 క్వశ్చన్ మళ్ళీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని. అక్కినేని నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఎంత నెగిటివిటీని అలాగే ఎన్ని ఆరోగ్య సమస్యలని ఎదుర్కొన్నారో అందరికీ తెలిసిందే. విడాకుల కారణం ఏమిటో ఎవ్వరికీ తెలియదు, కానీ తప్పంతా సమంతదేనని కొందరు సోషల్ మీడియాలో నిందించారు. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సమంత మళ్ళీ పెళ్ళెప్పుడు చేసుకుంటారు? చాలా మంది సమంతను అడిగే ప్రశ్నలలో ఇదే మొదటిది. అయితే ఈ $1,000,000 ప్రశ్నకు ఫుల్ స్టాప్ పెట్టాలని సమంత డిసైడ్ అయింది. అందుకే ఓ అభిమాని అడిగిన ఈ ప్రశ్నకు ఆమె స్పందించారు. సమంత ఆదివారం ఇన్స్టాగ్రామ్ లో ఆస్క్ మీ ఎనీథింగ్ అనే సెషన్ ని నిర్వహించింది. ఈ సెషన్ లో అభిమాని అడిగిన పెళ్లి ప్రశ్నకు ఓ హిలేరియస్ ఆన్సర్ ఇచ్చింది. ఈ సమాధానాన్ని బట్టి ఇక ఆమె పెళ్లి చేసుకోరేమో అనే సందేహం కలుగుతోంది. అయితే పెళ్లి చేసుకునే ఆలోచన మీకుందా అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమంత వివరంగా సమాధానం చెప్పింది. 2023 విడాకుల లెక్కల నివేదిక స్క్రీన్ షాట్ ను షేర్ చేసి తాజా లెక్కల ప్రకారం చెడ్డ పెట్టుబడి అవుతుంది అని బిజినెస్ పెట్టుబడి మాదిరిగా సమాధానమిచ్చింది. దీనికి ఓ స్మైల్ ఎమోజీ కూడా జత చేసింది. సమంత షేర్ చేసిన లెక్కల ప్రకారం 2023 వరకు చూసుకుంటే మొదటిసారి పెళ్లి చేసుకుని వారిలో విడాకులు తీసుకున్న వారి రేటు సుమారు 50% వరకు ఉంది. ఇక రెండోసారి పెళ్లి చేసుకున్న వారిలో విడాకులు తీసుకున్న వారి రేటు 67%గా ఉంది. అలాగే మూడోసారి పెళ్లి చేసుకున్న వారి విడాకులు తీసుకున్న వారి రేటు 73%గా ఉంది. ఆడ మగ అనే తేడా లేకుండా ఇద్దరిలోనూ ఈ రేట్ ఇలాగే ఉంటుందట. సమంత ఈ లెక్కలతో సమాధానం ఇవ్వడాన్ని బట్టి ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్నా విడాకులు కామన్, అలాంటప్పుడు ఇంకా మళ్ళీ పెళ్ళవసరమా అయ్యా అని చెప్పినట్టుంది. ఇక సమంత నాగచైతన్య ప్రేమించి 2017లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్ళ పెళ్లిని అక్కినేని అభిమానులు ఎంతగానో సెలబ్రేట్ చేసుకున్నారు. టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా వీళ్ళిద్దరూ నిలిచారు. కానీ కట్ చేస్తే 2021లో వీళ్ళు విడాకులు తీసుకున్నారు. దీనికి అక్కినేని అభిమానులు చాలా హర్ట్ అయ్యారు. తప్పంతా సమంతదేనని వాళ్ళు నిందించడం చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలలో పెద్ద వారే జరిగింది. అంతేకాదు సమంత మీద బోలెడంత నెగిటివిటీ స్ప్రెడ్ అయింది.